అప్పుడు నాకు అనిపించింది, అప్పుడెప్పుడో నేను విడిచిపెట్టిన ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, ఫేస్ ద బుక్ అనే ప్రోగ్రామ్ని తిరిగి స్టార్ట్ చేయాలని కొన్ని వందల మంది అని ఉంటారు, కొన్ని వందల సార్లు వందల సందర్భాల్లో నాకు చెప్పి ఉంటారు. కానీ నాకు ఎప్పుడు అనిపించింది, సరే చేశాం కదా పర్వాలేదు అని. కానీ తర్వాత అనిపించింది, కాదు, నేను మళ్ళీ ఫేస్ ద బుక్ అనే ప్రోగ్రామ్ని చేయాల్సిందే. ఈ ప్రపంచంలో ఎవరికైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఒక పుస్తకంలోనే ఒక అక్షరం, ఒక పుస్తకంలోనే ఒక వాక్యం, ఒక పుస్తకంలోనే ఒక పదం, అది ఇంగ్లీషు కావచ్చు, తెలుగు కావచ్చు, హిందీ కావచ్చు, ఉర్దూ కావచ్చు, మరొకటి కావచ్చు, ఏదైనా సరే, నావెల్ కావచ్చు, కవిత్వం కావచ్చు, ఫిలాసఫీ కావచ్చు, హిస్టరీ పుస్తకం కావచ్చు, ఏదైనా సరే ఒక పుస్తకం ఒక వ్యక్తిని నిలబెట్టేందుకు అవకాశం ఏర్పడుతుందని నాకు నిరూపించింది. ఇవాళ నేను మళ్ళీ ఎపిసోడ్ చేయడానికి కారణమైంది సామభేద అనే ఈ పుస్తకం. ఫణిమాధవి కన్నోజు అనే ఈ రచయిత్రి ఒకప్పుడు ఆమె విషాదంలో ఉంటే మనం లేదా పుస్తకం ఇన్స్పైర్ చేస్తే ఇవాళ ఆమె ఈ పుస్తకం రాసి మనందరినీ ఇన్స్పైర్ చేస్తున్నారు. అందుకని ఈ పుస్తక విశ్లేషణతో ఫేస్ ద బుక్ ఫస్ట్ ఎపిసోడ్ని స్టార్ట్ చేస్తున్నాను. దీని తర్వాత మిగిలిన ఎపిసోడ్లు అలా కంటిన్యూ చేసుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా ఇప్పుడు ఈ పుస్తకం ఫణిమాధవి కన్నోజు రాసిన సామభేద అనే కవిత్వాన్ని, ఓకే, ఆమె ఒక చిన్న విషాదంలో ఉన్నారు కాబట్టి రాసుకునేటప్పుడు ఏదో లల్లాయి మాటల్లో రాసుకుంటూ ఏదో కాస్త మామూలు సబ్స్టాండర్డ్ పోయిటరీ అంటాం రాశారు కాబట్టి ఏదో దండెం మీద చొక్కా ఆరేసాను, కంచంలో అన్నం ఆరబోసాను, ఏదో ఈ కూర వండాను, ఆ రోజు ఇది జరిగింది అంటూ ఉంటుందని అనుకుంటాం. కానీ నిజంగా పుస్తకాలు చదవడం ద్వారా, వివిధ కవిత్వ పుస్తకాలను అవలోకనం చేసుకోవడం ద్వారా ప్రపంచ సాహిత్యాన్ని కూడా, ఇందాక నేను చెప్పినట్టుగా కుమార్ కొనపరాజు గారు లాంటి వాళ్ళు అందించిన పుస్తకాల్లో మార్క్సిజం కావచ్చు, లేకపోతే కనుక జపనీస్ హైకూల్ లాంటివి కావచ్చు, ఇలాంటివన్నీ చదవడం వల్ల, ఇంకా చాలా చదవాల్సింది అమ్మాయి, అది వేరే కథ, చదవడం వల్ల ఒక చిన్న, అంటే పుస్తకం ఎలా రాయాలి, కవిత్వం ఎలా రాయాలి. సాధారణంగా కవిత్వం, అందులోనూ వచన కవిత్వానికి సాధారణంగా 3 లక్షణాలు ఉంటాయి. ఒకటి శబ్ద సౌందర్యం, అంటే పదాల పోకడ బాగుండాలి. 2 ఏదో తెలియని ఒక ఆర్ద్రత, అంటే గుండెని తడిపేసే ఒక భావ సౌందర్యం. 3వది ఒక శృతి, ఒక లయ. అంటే ఏమిటి అంటే చెప్పడం కష్టం, కానీ నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లలు, నా అక్షరాలు కన్నీటి చెడులలో తడిసే దయా పారావతాలు అంటాడు తిలక్ అనే కవి. అందులో ఒక చిన్న ఆర్ద్రత ఉంది, చిన్న పొయిటిక్, అంటే శృతి, ఒక లయ ఉన్నాయి. అలాంటి ఆ స్థాయి చక్కటి కవిత్వాన్ని అంతందంగా రాయవచ్చు అనడానికి సామభేద ఉదాహరణ. నాకు నిజంగా చెబుతున్నాను, మామూలుగా కనుక ఈ అమ్మాయి తెలియడం మాత్రమే అయి ఉంటే, లేదు ఈ పొయిటస్ కనుక కేవలం ఒక రచన చేసి దానికి సంబంధించిన పుస్తకాలను రాయడం మాత్రమే అయి ఉంటే, లేదా నాకు ఎక్కడో ఒక ఇన్స్పిరేషను లేకపోతే నావల్ ఇన్స్పిరేషన్ అనేది మాత్రమే ఒక సన్నని లే అయి ఉంటే ఒక ఎపిసోడ్ చేసి ఉండేవాడు కాదు. ఇందులో ఆమె ఒక పొయిటిక్ స్టాండర్డ్ని కూడా తీసుకురావడం ఇక్కడ చాలా కీలకమైన విషయం. ఎందుకు చెప్తున్నానంటే, రాబోయే కవయిత్రులు ఎవరైనా, కవులు ఎవరైనా, యువ కవులు ఎవరైనా, నవ కవులు ఎవరైనా ఉంటే దయచేసి పుస్తకాలు చదవండి. చదివిన పుస్తకాల నుంచి ఆర్ద్రతను అర్థం చేసుకోండి, శబ్ద సౌందర్యాన్ని, భావ గాంభీర్యాన్ని పట్టుకునే ప్రయత్నం చేయండి. ఏ పదాన్ని ఎప్పుడు ఎక్కడ ఎలా ఉపయోగిస్తారు లాంటి వాటిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అలాగే వస్తు వైవిధ్యం అంటాం, అంటే స్త్రీ కాబట్టి ఓన్లీ తన యొక్క బాధల్ని మాత్రమే వెలిగక్కడం, తన యొక్క కన్న కూతురు మరణించింది కాబట్టి ఆమె మీద మాత్రమే కవిత్వం రాయడం, తాను ఏదో ఎక్కడో బాధపడింది కాబట్టి అది కాకుండా అంబేద్కర్ గురించి ఇందులో ఉంది, గాంధీజీ గురించి ఇందులో ఉంది, ఒక నిర్భయ లాంటి వాటికి సంబంధించిందో, దిశ లాంటి వాటికి సంబంధించిందో, లేదా అనేకమైన సమాజంలో జరుగుతున్న ఎన్ని రకాల పోకడలు అయితే ఉన్నాయో, ఎన్ని రకాల బాధలు అయితే ఉన్నాయో, ఎన్ని రకాల ఆనందాలు అయితే ఉన్నాయో. అందుకని సాధారణంగా మన జీవితాల్లో మన చుట్టూ ఉన్న ప్రపంచంలో జరుగుతున్న అన్యాయాలను చూసి మనం ఏమీ గొంతు పెగల్చలేం. ఎందుకంటే గొంతు పెగిలిస్తే ఎవరు మన గొంతు నొక్కేస్తారో అన్న భయం. అందుకని ఇక్కడ కవిత్వం చూడండి, మనకెందుకు అని సాగిపోయే ఉదాసీన వైఖరి మీద ఒక తిరుగుబాటులాగా. నాకు తెలుసు
ఈ మాటలు విని ముందు నా ఇంటి నుంచే నాకు వ్యతిరేకత మొదలవ్వచ్చు. మా అమ్మే ఫోన్ చేసి నీకెందుకే ఇవన్నీ, నీ సంసారం నువ్వు చూసుకోక అనొచ్చు. నాకు అత్యంత సన్నిహితులు శ్రేయోభిలాషులే నా క్షేమం కోరి నన్ను మందలించవచ్చు. నువ్వేం చేయగలవు, నువ్వు ప్రశ్నించడంతో అంతా మారిపోతుందా, జాగ్రత్త అని అందరూ అనొచ్చు. సాధారణంగా ఇది చదివినప్పుడు మనకి శ్రీశ్రీ మహాప్రస్థానంలో ఇలాంటిదే ఒక కవిత చెప్తారు. యాక్చువల్గా మనమంతా గానుగులం పేనుగులం సందురలో పందుల వలె నక్కల వలె కుక్కల వలె మనది ఒక బతుకేనా అని అంటారు ఆయన. ఆ మనది ఒక బతుకేనా అనే ఒక క్వశ్చన్ మన మీద మనకే ఒక చిన్న అసహ్యకరమైన ఒక తిరుగుబాటు లాంటిది ఇక్కడ ఫణిమాధవి కన్ను